అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఏదైతే నిన్న ఈరోజు పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. నేను హైకోర్టు తీర్పిచ్చింది సార్ సింగయ్య హత్య మీద 105 కేసు 105 సెక్షన్ ఎట్లా పెడతారు, ఇది అప్లికబులే కాదు, ఫర్దర్గా ఈ కేసు మీద అసలు ముందుకెళ్ళడానికి లేదు అని చెప్పింది హైకోర్టు. దాన్ని ఎలా చూడాలి మనం? అంటే నిన్న ఫర్దర్గా వెళ్ళడానికి 105 సెక్షన్ అప్లికబుల్ కాదని చెప్తూ గౌరవ ప్రభుత్వ తరఫున ఉన్న అడ్వకేట్లు దే హ్యావ్ ప్లీడ్ ద రెస్పెక్టివ్ బెంచ్ని ఒక 2 వీక్స్ టైం అడిగారు. కన్విన్స్ కాలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకి 2 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ జరిగే వరకు అసలు స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ ఇచ్చింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉండకుండా నెక్స్ట్ వాయిదా వరకు ప్రొసీడింగ్స్ ఏం వద్దని చెప్పింది. అది అందులో ఉన్న క్రిటికాలిటీ. అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింగయ్య మరణం అన్నది టైర్ కింద పడ్డాడా లేకపోతే ఎలా చనిపోయాడు అన్నది మనకి అది చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓవరాల్గా ఆ పంచనామా రిపోర్ట్ అనేది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఆ పంచనామా రిపోర్ట్ గౌరవ న్యాయస్థానంలో వన్ ఆఫ్ ది ఎవిడెంట్ డాక్యుమెంట్ అది. అండ్ దానితో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకోటి ఫర్దర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పంచనామా రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు 2 కాంట్రడిక్షన్ ఉన్నాయనుకోండి, తలకాయనొప్పి గవర్నమెంట్కి. అవును. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నిన్న గౌరవ ఎస్పీ గారు కూడా నిన్న సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్లో ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామన్నారు. వీడియో ఫుటేజ్ శాంక్చుయిటీ గురించి క్వశ్చన్ చేసిన వెంటనే అది ఎక్కడి నుంచి వచ్చిందో, దాని మూలాలు, దాని తోటకూర వెనక్కి వెళ్తున్నాం అని చెప్పారు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక టైం బయింగ్ కార్యక్రమంలో ఒక వ్యక్తిని బదనాం చేస్తారు. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుప్పం పర్యటనలో ద వే ఈజ్ అడ్రస్సింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ మీరు గమనిస్తే ఎలక్షన్స్ ముందు ఏ నెగిటివ్ నెరేటివ్స్తో జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ క్యారెక్టర్ని బదనాం చేయడానికి ఎలా వాడుతున్నారో ఇప్పుడు కూడా ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ప్రతిదాన్ని అదే నెగిటివ్ నెరేటివ్తో జస్టిఫై చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు స్థాయి కలిగిన వ్యక్తి, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, నెక్స్ట్ ఒక గౌరవ క్యాబినెట్ మంత్రులు మాట్లాడిన మాటలు, చర్చల్లో చర్చనీయాంశంగా దీన్ని నిరంతరం ప్రజల్లో ఒక నెగిటివ్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అసలు కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఇప్పుడు సింగయ్య మరణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వాళ్ళ కుటుంబాలు. 2 మరణాలకు సంబంధించిన ఆ జగదీశ్వర్ రెడ్డి అని ఆయన పేరు, ఇంకో ఆయన పేరు, ఆయనను వాళ్ళ నాన్నగారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. భావావేశానికి గురి యాంగ్జైటీ మూమెంట్లో అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, దీని అనవసరంగా ఏది ఆపాదించొద్దు. సింగయ్య మరణాన్ని వాళ్ళ భార్య కూడా అప్పటిదాకా అతను మాతో మాట్లాడు, నా పేరు చెప్పాడు, మా పిల్లల పేరు చెప్పాడు, మా మావయ్య పేరు చెప్పాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఊరు పేరుతో చెప్పిన వ్యక్తి అంబులెన్స్ ఎగ్గానే ఎలా చచ్చిపోతాడు అన్న కోణంలో చాలా డెలిబరేషన్స్ ఇచ్చింది ఆవిడ. ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అనేది మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను. దీన్ని గ్యారంటీగా ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో అంబులెన్స్ లేదో జరిగిందని చెప్పించారు అని చెప్పించడం ఏంటి సార్? మనమే వాస్తవాన్ని దగ్గరగా విశదీకరించి చూసుకోగలిగితే 28 నిమిషాల పాటు అతను రోడ్డు మీద అతను పోస్చర్ చూడండి, ఆల్మోస్ట్ కాల్ మీ కాల్ వేసుకొని ఉన్నాడు. చేతులకి ఫ్రాక్చర్లు అయ్యి నిజంగా అయితే మనం ఎవరైనా ఫ్రాక్చర్డ్ హ్యాండ్ పట్టుకోకుండా అమ్మో అయ్యో అని అసలు ముట్టుకునేవారు హ్యాండ్ని. అలాంటిది ఎక్కడ లేదు కదా అతను. లేదు. గౌరవ పోలీసులే కదా ఆయన లిఫ్ట్ చేసి అంబులెన్స్లో ఇచ్చి. అంబులెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అది ఇటుపక్కకి రాలేదోటి, అదేదో సిటీ సెట్విన్ బస్సును నెక్స్ట్ ఆటో వాడు షేరింగ్ ఆటో వాడు పిలిచినట్టు ఎక్కించుకోవడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇక దే నీడ్ టు కమ్ విత్ ఎక్విప్మెంట్ కదా, స్ట్రెచ్చర్ అది పట్టుకొచ్చి. అవైతే లేనప్పుడు ఇవన్నీ గ్యారంటీగా గౌరవ న్యాయస్థానం పరిగణలో ఇట్ లీడ్స్ టు సుమోటోగా తీసుకుని దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడానికి, ఎందుకంటే అతని దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత 3 డేస్లో ఒక ఎస్టాబ్లిష్ అయిన కొత్త నేరేటివ్. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఎవరో చిన్నవాడి మీద ఏదో కాన్స్పిరసీ కాదు కదా, అవతల వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఇది ఎక్కడ విడ్డూరం? పైపైతే అతని పర్యటనలో కన్సాక్టివ్గా సెక్యూరిటీ ల్యాప్సెస్ కొట్టేసినట్టు కనబడుతున్నాయి. ఇది ఏదో అతని మీద ఆపాదించి దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుదాం అన్న దగ్గర ఇది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్ సిచ్యువేషన్ అనే కోణంలోనే గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది. తర్వాత మనం ఈ సిద్ధార్థ కౌశల్ విషయం చూస్తే నిన్న ఈవినింగ్ ఆయన చేత ఒక లెటర్ ఇప్పించారు. డీజీపీ గారి ప్రెజరా, ఎవరి ప్రెజరు ఏంటి అనేది ఎట్లా చూడాలి దాన్ని? అసలు కొన్ని పరిణామాలు గమనిస్తేనండి చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక 2 వీక్స్ బిఫోర్ ఇక్కడ హైదరాబాద్లో బ్యూరోక్రాట్స్ మీటింగ్ అయింది. దాని పర్యవసానాల్లో చూస్తే మీరు అంటే ఇక్కడ సిద్ధార్థ కౌశల్ గారి కన్నా కొన్ని ముందు డెవలప్మెంట్స్ సీజ్ ద షిప్ అని హడావుడి చేశారు చూడండి. ఆ నెగిటివ్ రిపోర్ట్స్ రాసిమ్మన్నారు అక్కడ, అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇమ్మన్న దగ్గర ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్స్ గౌరవ డీజీపీ గారి కన్సర్న్లో ఆ లాంగ్ లీవ్లో వెళ్ళారు. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, సిద్ధార్థ కౌశల్ కన్నా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దాని మీద సిట్ ఏదైతే ఉందో అతి దగ్గరలో 2 నుంచి 3 ఆఫీసర్లు లాంగ్ లీవ్కి వెళ్ళబోతున్నారు, ప్రెజర్ తట్టుకోలేక. ఇవి జరుగుతున్న పరిణామాల్లో సిద్ధార్థ కౌశల్ గారు ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఎస్పీ చేసి ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూడండి. సింహస్వప్నం ఆయన ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. అలాంటిది ఇవాళ
డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ కింద ఉన్నారు ఆయన. ఒక క్యారెక్టర్ని మనం ఎలా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పదవులు చేసిన ఆయన తీసుకొచ్చి సర్పంచ్ చేసినట్టుంది, ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేసినట్టుంది. ఎక్కడండి ఇలా ఎవరు చెప్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి అడ్మినిస్ట్రేషన్ ఇలా పరుగులు పెట్టేస్తాడు ఆయన. ఎవడి కబంధ హస్తాల్లో ఉన్నారో నాకు అర్థం కావట్లే. అసలు అడ్మినిస్ట్రేషన్లో దగ్గర పోలీస్ స్థాయి వ్యక్తులు అంటే ఎస్ఐలు, డీజీపీలు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, డీజీపీలు ఆ స్థాయి కలిగిన వాళ్ళు 187 పైచీలకి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ ఉన్నారు. అక్కడ మరి ఎన్ని వందల మంది ఉన్నారో జీఐడీకి నాకైతే లెక్క జమ లేదు. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓలు ఇలాంటి వ్యక్తులు. ఏందండి ఇది? ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కాదు. అసలు ఫంక్షనింగ్ 1 ఇయర్ తర్వాత కూడా అసలే ఎస్పీలు, ఐఏఎస్ కలెక్టర్లు చాలా షార్ట్ ఫాల్ ఉంటాయి స్టేట్లకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుకుంటారు 4 ఇవ్వండి 6 ఇవ్వండి అని. వీళ్ళు ఉన్న వాళ్ళని వదులుకోవడం ఎక్కడ నాకు చాలా బాధాకరంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో విశాల్ గున్ని గారు కానీ, లేకపోతే కాంతిలాల్ రాణా గారు కానీ, ఆయన గారు వీళ్ళు ట్రాక్ రికార్డులు చూడండి ఒకసారి. ఏదో పర్సనల్ బెంచ్ అంటాలతో వీళ్ళతో ఏడకైనా ఎన్నాళ్ళు సర్వే అవుతారు. ఈయన ఈ స్థాయికి వాళ్ళ రాజీనామా, అసలు డీజీపీ గారు ఇంకోసారి నెగోషియేషన్ ఒప్పించి ఇవన్నీ క్యాట్కి రిఫర్ అవుతాయి. నేను కూడా చెప్పా, ఇవి గ్యారంటీగా క్యాట్ రిఫర్ అయ్యి సమ్ అంబిగ్యూటీస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేయడానికి ఐపీఎస్ని ట్రమండస్ ట్రైనింగ్ ఫేస్ చేస్తారు సార్ వాళ్ళు డెహ్రాడూన్లో. వీళ్ళు ఎవడ పడితే పార్టీలకు ఆపాదిస్తే ఏంది? 30-35 years సర్వీసెస్లో దే నీడ్ టు సర్వైవ్ విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్స్. హ్యాండ్లో చేసుకుని వాళ్ళతో నెగోషియేషన్స్ చేసుకుని వీళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఒకలాగా అనుగుణంగానే నాకు అర్థం కాదు అసలు. ఇది చాలా 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 విడ్డూరంగా ఉందండి. ఆయన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అతి దగ్గరలో ఏదో సమ్ కార్పొరేట్ సెక్టర్లో ఒక స్థాయి కలిగిన ఉద్యోగంకి వెళ్తున్నాడు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ అన్నెసరీ కాకింగ్ స్టోరీస్. ఓ పక్కన కూడా పార్టీ పెడతారు ఉన్నాం. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ పార్టీ అంటే జయప్రకాష్ నారాయణ, వీళ్ళు విజయ్ గారు కొత్తగా వచ్చాడు, ఆయన ఏడు చేస్తున్నారు వీళ్ళందరూ. ఇలా అందరూ అరవడ బ్యాచ్లో వెళ్తే ఏం కావు సార్. ఓన్లీ ఏంటంటే ఓ పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి అన్నది అలాంటి వాళ్ళ దగ్గర ఈ విశాల్ గొన్ని గారు ఇలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడో అతి దగ్గరలో ఫుడ్ డౌన్ చేస్తారు వీళ్ళు గ్యారంటీగా. ఈ సిద్ధార్థ కౌశల్ గారితో మొదలైంది, ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో చూడండి మీరు. మరో అంశానికి వెళ్తే నా కుప్పం పర్యటన చంద్రబాబు గారిది. సరే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఎయిర్పోర్ట్ కడుతున్నారు, అవి కాకుండా అక్కడ కూడా మళ్ళీ సేమ్ వివేకానంద హత్య కేసు, కోడికత్తి, లేకపోతే నిన్న అంబులెన్స్లో ఆమె చేత ఏదో చెప్పించారు అని చెప్పి ఇట్లా మాట్లాడారు. వాటిని ఎట్లా చూడాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడారు అనేది జనరల్ నోటీస్ చేస్తారు. కాబట్టి నాకు అలా రఘువరన్ బీటెక్ సినిమా జ్ఞాపకం వచ్చింది. వాడు ఒక కామెడీ ఉంటాడు, అందులో స్వర్ణ పుష్పం మాడుతూ ఉంటాడు, సేమియా పాయసం చేశారు. అలాగా ఇన్నాళ్ళు ఒక మాట, ఇప్పుడేమో స్వర్ణ కుప్పం అంట. ఇప్పుడు ఆయన 9 సార్లు గెలిచారు ఇప్పటితో చేసుకుంటే. 9 సంవత్సరాలు బట్టి నేనేమో 13,000 మంది 1,300 పైచీలకు ఇంకా మరుగుదొడ్లు కట్టాలని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఎవరు ఆపారండి అడ్మినిస్ట్రేషన్? ఎవరన్నా దాన్ని ఆయన అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు పులివెందుల్లో ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి కింద జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? అలాగే ఈయనకి ఎవరన్నా అభివృద్ధి నిరోధించారా? యూనివర్సిటీ పెట్టరు, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు మీకు కొత్త విజనరీ విజనంలో దానికి ఏదో ఎయిర్పోర్టు అంతర్జాతీయ అంటే ఇప్పుడు ఎంట గెలిచి రచ్చగలమన్నారు. ఓ పక్కన మామిడి రైతులు పడుతున్న సతమతమై కుప్పలు పోసి కేజీ ₹2 అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ మనకెంత ఉన్నాయి సార్? 70-100 రూపాయలు తక్కువ లేదు. అసలు దాన్ని ఏమంటారంటే పుండుకు తెలియలేదట వెనకాల రావడం బూర్లో ఉండవే పెళ్ళమన్నట్టు. అలాగే ముందేదో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏదో ప్రొవైడ్ చేసి ఆ మామిడికాయలు మొత్తం రాష్ట్రం అంతా లేదా పక్క బెంగళూరుకు ఈ సప్లై చేయడానికి ఏదో ఏర్పాట్లు చేయకుండా ఎయిర్పోర్ట్ తెస్తా ఏం సార్ ఇది? ఆయన అసలు ఏంది? అసలు ఆయన ఏం మాడుతున్నారు? అంత పెద్ద మనిషి, అంత స్టేజ్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఒక స్టేట్కి బేర్ మినిమం 7 ఎయిర్పోర్ట్లు రావాలి. నేను కాదంటే డిస్టెన్స్ కూడా లిమిటేషన్స్ కదా, డిస్టెన్స్ లిమిటేషన్స్ ఉంటాయి. బెంగళూరుకి ఇది ఎంత డిస్టెన్సు సరే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్ తేవడం సాధ్యమే. దాన్ని ఒక డైలాగ్ గత 10 సంవత్సరాలు బట్టి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మీ టెన్యూర్లో కానీ లాస్ట్ టెన్యూర్లో కానీ ఇప్పుడు కానీ ప్రణాళికాబద్ధమైన రిక్విజిషనే లేదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కదా ఈ కుప్పం ఎయిర్పోర్ట్ ఫైల్ మూవ్ అవుతుందని ఆయన దగ్గర నుంచి ఒక సెంటెన్స్ ఉందా మనకి? ఓకే, నాకు ఉంటుంది, నా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండాలి, నా నియోజకవర్గంకి సముద్రం ఉండాలి, అలా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో మీకు ఊరికి సముద్రం తీసుకొస్తున్నాను ఇలా పకోడీ కబుర్లు చాలామంది చెప్తారు. కానీ ఆయన వ్యక్తి లాంటి మనిషి ఆయన నోట్లో చాలా మాట్లాడు తేలా సార్ చెప్పండి. ఇంకోడెవడో మాట్లాడాడంటే చిన్నపిల్లలు ఏదో మాట్లాడాడంటే ఆయన మాట్లాడడం ఏంటి? ఓ పక్క క్రిటికాలిటీని అడ్రస్ చేయకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి స్టేట్కి SEZ పరిధిలో ఏవి కాకుండా వస్తున్నాయి. ప్లానింగ్ ప్రతి బడ్జెట్లోనూ వేల SEZలు ఏవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి పెర్మిషన్స్ ఉన్న దగ్గర అక్కడ 93% దగ్గర మన పెద్దిరెడ్డి మాట్లాడుతూ 93% తెలుగుదేశం కబంధ హస్తాలు ఉన్నాయి. ఈ పల్ప్ అలా ఇప్పుడు చిన్నప్పుడు సోమా డ్రింకులు ఇలాంటి విన్నాం కదా, 4 పటపట ఒక MSME యూనిట్లు అటు ఓపెన్ చేయించలేరండి.
ఎవడో ఒక పొగడిగడి జమాటగాడు మీకు మీటింగ్లో నిలబడి నేను 100 కోట్ల పెట్టుబడులు తెస్తానని చెప్పిన ఆ పొటానీ రాజులందరినీ తీసుకొచ్చి ఆ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లను ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టలేరు అక్కడ. ఇమీడియట్గా చేసే పనులు ఇవి. అక్కడ కర్నూలులో టమాటాలు కుప్పలు పోస్తారు. అక్కడ టమాటా క్యాచప్లు లాంటివి సహజంగా తయారయ్యే ఒక క్యాచప్లు లాంటివి ఎందుకు తయారు చేయించారంటే ఏందో అసలుకి ప్రతిసారి గవర్నమెంట్ రాగానే రాయలసీమ రతనాలసీమ చేస్తాం, రాయలసీమ వెనకబడిపోయింది, కుప్పానికి ఇచ్చేస్తాం. ఎందుకు ఈ కబుర్లు? ఎవడో ఆపుతున్నాడు మిమ్మల్ని? నిన్న కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా 400 కోట్ల పైచీలకి భరత్కి అలకేట్ చేసి 100 సార్లు ఒకసారి 400 ఇస్తాం. ఈ అంత వ్యాక్యూమ్లు 9 సంవత్సరాలు బట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మీ సొంత నియోజకవర్గంలో 400 కోట్ల డెవలప్మెంట్కి ఇంకా కావాలన్న ఎక్విషన్స్ లాస్ట్ గవర్నమెంట్లో కనబడుతుంటే అండ్ టాప్ అండ్ ప్రయారిటీలో మీరు కనీసం మీ నియోజకవర్గాన్ని కూడా పరిరక్షించుకోకపోతే ఎలా సార్? నిన్న కూడా చెప్పారు 2029 కల్లా పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తాను సార్. అసలు అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు చూసుకొని రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులే 1,50,00,000 ఉన్నాయి. అవును, సారీ 1,50,00,000 కుటుంబాలకి 1,46,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎక్కడి నుంచి మీరు ఆ 10 lakhs జస్టిఫై చేస్తారా? 10 lakhs పీపుల్ బిలో పవర్టీ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ నా దృష్టిలో బిలో పవర్టీయే కదా. ఎక్కడి నుంచి అండి? తెలియదు, ప్రణాళికలు ఏముండవు. నోటి మాటలు పట్ట మాట్లాడేది. ఈ చాలా ఆ స్థాయి కలిగిన వ్యక్తి, అందులో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు లాంటి మాటలకు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన స్థాయికి అది వన్ని తెచ్చే మాటలు మాత్రం కాదు. నిన్న ప్రపంచ బ్యాంక్ ఒక లెటర్ రాయడం జరిగింది సిఆర్డీఏకి. ఎంత ల్యాండ్ అమ్మారు, ఎంత ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మాకు ఇచ్చిన ప్రామిసెస్లో ఈ ప్రపోజల్స్ ఉన్నాయని ఒక డీటెయిల్ లెటర్ రాశారు. ఆ లెటర్ని మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ మీకు ఒక మాట చెప్తా సార్. మనం ఏదైనా ఒక ల్యాండ్ కొలేటరల్ పెట్టండి, అప్పుడు డబ్బులు ఇవ్వరు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నానక్రామ కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో 60 కోట్లకి ఒక ప్రభుత్వ ప్రకటన ఇచ్చి ఆక్షన్ వెళ్ళి 60 కోట్లు ల్యాండ్ సంపాదించుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఈ అమరావతి జోన్లో ఎక్కడైనా ఆక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇది లేకుండా ఈ నారాయణ గారు సిఆర్డీఏ చెప్పే పెట్టకబుర్లు 25 నుంచి 30 కోట్లు పలుకుతుంది. ఎన్ని 2,000 ఎకరాలు ఉన్నాయి, 3,000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తాం, తీసుకొస్తాం, పొడి చేస్తాం అంటున్నారు. 100 నుంచి 800 ఎకరాలకి అమ్మకానికి అవకాశం ఉందని. అంటే 100 × 30 వేసుకుంటే 24,000 కోట్లు, లేకపోతే 100 × 20 వేసుకుంటే 20,000 కోట్లు. అంటే 20,000 నుంచి 24,000 కోట్లు సంపాదించడానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు మీకు 15,000 కోట్లు అప్పు ఎందుకు? మళ్ళీ అన్నమాట. అవును, అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అమ్మేద్దాం అనుకున్నారు, శబాస్ అమ్మేస్తారు. మరి వరల్డ్ బ్యాంక్ 15,000 crores ఎందుకు? ఎలక్షన్ ముందు చెప్పింది కూడా సెల్ఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, దానికి రూపాయి అక్కర్లేదన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ మనం ఇవ్వగానే ఇది అప్పు చేసి రాజధాని కడతామని చెప్తున్నారు. ప్రజలు ఇది క్లారిటీ గమనించండి. ఆ సింగపూర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏ దుబాయ్ కన్సల్టేషమో, లేదంటే సింగపూర్ అయిపోయిన తర్వాత పక్క మలేషియా కన్సల్టేషన్ ఇస్తాడు, లేదా సింగపూర్ ఇస్తాడు, లేకపోతే అలా స్విట్జర్లాండ్ ఇస్తాడు. ఇలాంటివి ఎందుకు ప్రయత్నాలు జరగట్లే? మనం కట్టి ట్యాక్సుల నుంచి రాష్ట్రానికి ఉన్న అప్పులతో పాటు ఈ అమరావతి రాజధాని అప్పులు కూడా మనమే తీర్చాలి. తీరుద్దాం, తీరుద్దాం. నిజంగా అది రాజధాని మన ప్రైడ్ కాబట్టి. శాశ్వత రాజధాని గజెట్ ఎందుకు తీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు కూడా ఆన్ అన్ అగ్రిగేట్ 3 to 6 months టైంలో ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ మీద 350 crores ఇస్తుంది. జస్ట్ లైక్ మీరైనా నేనైనా ఇల్లు కట్టుకుంటాం అంటే పునాది వేసినప్పుడు హౌసింగ్ లోన్ ఎలాగిస్తుందో, ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు ఏమిస్తుందో, పై స్లాబ్ వేసినప్పుడు ఎలాగిస్తుందో అన్నీ మనకు తెలిసిన లెక్క ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. కొలెటరల్ తీసుకున్న దానికి ప్రణాళిక ఇవ్వాలి కదా. సరే, ఏంది 100లోనో 200 ఈ ఎకరాలు అమ్మే దగ్గర మీకు ఇచ్చిన కొలెటరల్లో ఈ 20 ఎకరాలకి ఈ అష్యూరెన్సెస్తో ఇలా రిజర్వ్ ఫండ్ పెడతాం, వీటిలోంచి అప్పు తీరుస్తాం, ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అక్యుములేటెడ్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే ఏషియన్ మార్కెంటైల్ అండ్ వరల్డ్ బ్యాంకులో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో దీనికి నెత్తికేసుకున్నారు. అలాంటప్పుడు వాట్సాప్ ఆఫ్ అష్యూరెన్సెస్ దే నీడ్ టు ప్రొవైడ్. సో ఇవన్నీ గమనిస్తున్నారు సార్. ఇవన్నీ చూడకుండా మనకు అదే చెప్తున్నాను. ఈ తపేలా ఛానల్లో 3 పేపర్లు ఉన్నాయనగానే మనం ప్రజాశక్తి లాంటి పేపర్లు ఇలాంటివన్నీ చదవం అనుకుంటారు. చదవండి ఒకసారి. పేపర్లు చదవడం అంటే నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అబద్ధాలతో నారాయణ గారు చెప్పారు కాబట్టి అది 1000 కోట్ల దాని అంతదే. ఈ దానికి వాళ్ళు అమ్ముకోలేక మీకు ఇచ్చారా? రైతులు త్యాగాలు చేసి మరి ఇచ్చారు వాళ్ళు. ఏది మీరు అమ్ముకుని పండగలు చేస్తారు, పందాలు పెట్టుకుంటారన్నా? అవును, ఇప్పుడు రైతులు కూడా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ 44,000. అవును సార్, 44,000 ఎకరాలకి. ఇప్పుడు మొన్న సిఆర్డీ గజెట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా రెసిడెన్షియల్కి ఇంకొక 100 గజాలు ఎంతో పెంచింది. సారీ, కమర్షియల్కి. నేను కాదంటలే, నిజమే. కానీ ఇక్కడ 33% పీపుల్కి ఇంకా మీరు ల్యాండ్ ఎలకేషన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ దానికి ఇవన్నీ మీరు నేను కాదు, మీకు అందరూ కుసమతిగానే ఉంటాయి. ఈ పేపర్లకి వెళ్ళకేను అక్కడ వరల్డ్ బ్యాంక్ కూడా బోతద్దం పెట్టి చూస్తుంటారు ప్రతిదీ. మనం లోన్ తీసుకున్నప్పుడు కండిషన్స్ అప్లై అయిన చిన్న పూచికర అక్షరాలతో ఉంటాయి, ఎవరికి కళ్ళు కనబడకుండా. అలాగా అన్ని పెట్టి ఇస్తాడే మనకి డబ్బులు. అందులో ఏ కండిషన్ క్లాస్ మిస్ అయినా మొదటికి వస్తుంది. అదే పరిస్థితి ఉందని చెప్తున్నాం, 1,00,000 సార్లు చెప్తుంది అదే.
నాకు కూడా నా బ్యాచ్మేట్స్ ఉన్నారు, ఐసీడబ్ల్యూ చదివిన బ్యాచ్మేట్స్ ఇవాళ ఏషియన్ మార్కెంటల్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అని నేనేదో ఇదని కాదు, వాళ్ళు ఎన్ని కండిషన్స్ ఎంత ఎవాల్యుయేట్ చేసి ఎంత ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందో తెలుసా. ఆ 15,000 కోట్లు పూచీకత్తుల కప్పు మీరు అనుకున్నట్టు ఆ 15,000 కోట్లు రాత్రి ఇవ్వట్లే, పీరియాడికల్ డిస్బర్స్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గమనించుకు మనం ఇంకా మనం అభూత కల్పనలో ప్రజలను ఉంచుదాం, పక్కన 45,000 ఎకరాలు ఎక్విజిషన్ చేద్దాం చేయండి, మాకు అభ్యంతరులే. ఇప్పుడు ప్రాస్పరిటీగా నాకు తెలిసి ప్రయారిటైజేషన్ టువర్డ్స్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు మీరే, లేదంటే హ్యాంగర్స్ అంటున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి అఫీషియల్ ఇవ్వండి. ఎస్ మేము ఇలాగ సో అండ్ సో ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నట్టు స్వచ్ఛందంగా ఆల్రెడీ 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని అనే పేరుకి. అలాగే భారతదేశంలో గర్వించదగ్గ హ్యాంగర్ది విమానాశ్రయానికి సంబంధించిందంటే ఎందుకు వివరాలు ఇస్తారు. కానీ మీరు అదేది చెప్పకుండా నారాయణ గారి మంత్రాలు, సిఆర్ఐడి మంత్రాలు అంటే సిఆర్ఐడి పెడుతున్న ఇమ్మెన్స్ ప్రెషర్కి రైతులు ఎలా సతమతం అవుతున్నారో మాకు తెలుసు. కొంతమంది రైతులు ఎలా గెలవాలనిపిస్తారో చూడండి. అవును, ఏవి గమనించకుండా మనం ఏది ఆ డెవలప్మెంట్స్ని రీడ్ చేయకుండా ఉంటే మాత్రం నిజమే. ప్రాస్పరిటీ గ్రోత్ 1 lakh ఎకర్స్లో ఒక రాష్ట్ర రాజధాని ఉండడం ఈజ్ అవర్ ప్రైడ్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ దానికి మొదట ఏం చేయాలో అది చేయకుండా కడదానికి కళ్యాణం చేస్తామంటే ఏడు చేస్తాం. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాటి 2వ నెలకు ఫస్ట్ నెలకు వచ్చాం. ఇంకా మీరు ఇంకా కాకమ్మ కథలు చెప్పుకొని ఇంకా ఊకిల్డ్ బాబాయ్ మా చెల్లికి అన్యాయం చేశారు, వాళ్ళడోడు డాక్టర్ కాడికి మాస్క్ ఇవ్వలేదు, ఈ తీసుకెళ్ళి అడిగాడు డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ గడు, అవన్నీ అయిపోయిన కథలు. మీ గవర్నమెంట్ ఇచ్చారు, అవన్నీ నమ్మారు, కన్విన్స్ అయిపోయాం సార్, 124 ఇచ్చాం. మీరేంటి సార్ అంటే మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఇప్పుడు ఆ 5కి కూడా ఆ రోజు ఈ సెంగయ్యని తీసుకొచ్చారు. ఈ సెంగయ్య రేపు పొద్దున్న కోర్టు మీకు తేడా కొడితే ఏం చెప్తారు సార్ మీరు ఇంకా మిమ్మల్ని అమాయకంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఆ దిక్కుమల ఏ వీడియో పెట్టి ఆ టైర్ కింద పడ్డాడు తోటకూరని కథలు చెప్తున్నారు. ఏవి ఆలోచించుకోకుండా ప్రాస్పరిటీ డ్రైవ్లో ఒక పక్కన బ్యూరోక్రాట్స్కి సతమతం అయిపోతున్నారు, ఓ పక్క ప్రజలకి సమీక్ష పాలన అంటే సంక్షేమం గురించి అంటుంటే మీరు చెప్పే సమీక్షేమే కనబట్టలేదు. సంక్షేమం చూస్తే ఆయన సమీక్షేమే అంటాడు, సమీక్షేమం అంటే నాకే ఇప్పటికి అర్థం కావట్లేదు. అలాగే ఉంది ఇక్కడ. పదజాలంతో కన్ఫ్యూజ్ చేస్తే కాదు కదా, ఎగ్జిక్యూషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అందులో మీ పర్ఫార్మెన్స్ 1995 సీఎం ఎలా ఉంటాడో చూపిస్తానని చెప్పారు మీరు. ఇదే ఏబీ వెంకటేశ్వరరావు వర్సెస్ టీడీపీ అనేది ఒకటి నడుస్తుంది సార్ లాస్ట్ 1 వీక్ నుంచి. ఎవడైనా జనాలు నమ్మితే నమ్మండి, ఎర్రమాలోకల్ని. ఎందుకంటే ఈ జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద లాస్ట్కి అందరూ ఒకటైపోయే బ్యాచీళ్ళు. అందులో బ్యూరోక్రాట్స్ ఎవ్వరూ లేని జగన్మోహన్ రెడ్డికి ఎవడో కూడా ఎలాగోలాగా అటాచ్ చేద్దామని ఒక కొత్త ప్రణాళిక అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయనలో ఒక గొప్ప గుణం ఏంటంటే, నేను ఇవాళ ఆయనకి దండం పెట్టి చెప్పేది, ఈ తపేలా ఛానల్లో కూర్చోబెట్టి మాడే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులను మాత్రం చెప్పాడు. అది సూపర్. ఎందుకంటే వాళ్ళకి నేను ఎప్పుడో చెప్పే ఆవ్యాసం 5 పాయింట్లు తప్ప కొత్త పాయింట్ ఉండదు, చంద్రబాబు గారి భజన తప్ప. ఎందుకంటే స్టేట్ ప్రాస్పరిటీలో డెవలప్మెంట్ ఏం జరిగిందో మాత్రం చెప్పడం. అది ఎప్పుడు అది చెప్పకుండా ఇక్కడ హైటెక్ సిటీ, హైదరాబాదు ఇవే పాత కథలే. ఆయన కట్టింది హైటెక్ సిటీ బిల్డింగు, మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాడు, అంతే. ఐఎస్బి వచ్చింది. మిగిలినవన్నీ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు నానా తెప్పలు పడితే హైదరాబాద్ ఇవాళ సైబరాబాద్ అంతా నేనే ఇప్పుడు చెప్తున్నారు. నేను అంటే పునాదులు మర్చిపోకూడదులేండి ఎప్పుడైనా సరే, నేను కాంట్రడిక్ట్ చేయట్లే. ఒక ప్రణాళిక ఐటీ రంగం పరుగులు అందించడానికి కాలువలు తవ్వాడైనా, మరి అదే కాలువలు రాజశేఖర రెడ్డిని పోలవరం తవ్వితే దోచేసాడని, ఈయనైతే సూపర్ చేసాడని చెప్పాలి. ఇది మనం గమనించండి ప్రజలకి. సరే హైదరాబాదు లేకపోతే తెలంగాణ ఇది ముగిసిన అధ్యాయం. అక్కడ కొత్తగా తెరిచిన అధ్యాయం మనకేంటి, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం ఈ అనుభవంతో దాన్ని ఏం చేస్తారన్న దగ్గర ఏం చేశారో చెప్పండి అంటే, ఆ ఒక్కటి అడగొద్దని చెప్పారు. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళు. 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 6 ఏళ్ళలో మీది స్టాటిస్టిక్స్తో నా దగ్గర ఉన్నాయి, మాట్లాడదామంటే నేను సిద్ధంగానే ఉన్నా. మీరు స్టాటిస్టిక్స్ చెప్పి కన్విన్స్ చేయండి ప్రజల్ని. నిజమే, మిమ్మల్ని మనసా వాచా కర్మ నమ్మి 124 స్థానాలు ఇచ్చారు. దానికి ఎగ్జిక్యూషన్స్ సంవత్సరం అయిపోయింది. ఒక ఇండస్ట్రీ కనబట్టలే, ఒక ప్రాస్పరిటీ గ్రోత్లో స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా పెరిగిపోయింది. ఇలా చేయడం వల్ల ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇన్ని కొత్త యూనిట్స్ వస్తున్నాయి. ఏవి లేవు. మీరు హైటెక్ సిటీ కడితే దాని శాంక్చుటీ జస్టిఫై అయింది. ఎందుకంటే ఇక్కడ హోడమైత్రంలో ఉండేది ఎస్టీపీ, ఆ నుంచి ఆడికి ఎస్టీపీ మూవ్ అయ్యి మొత్తం హైటెక్ సిటీ కలకల్లాడిపోయింది. ఆడు చూపించండి, ఎవడైనా మాట్లాడతాం. మాకేమో నోరు పడిపోయింది మాట్లాడడానికి. అవి ఏవీ లేకుండా అంతా ఇది నాదే, ఇది నాదే, ఇది నేనే అని ఎన్నాళ్ళు ఈ కథలు మాకు. ఇక చిన్నప్పుడైతే జోలపాడి జోలపుచ్చడానికి ఏదో కథ ఉంటుంది, అమ్మ చెప్పింది లేకపోతే నాన్నమ్మ చెప్పింది అంటాం. ఇంకా పెద్ద అయిన తర్వాత పిట్టకథలు చెప్పమంటే ఎవరి వల్ల అవుతుంది సార్? అంచేత ఏబీ వెంకటేశ్వరరావు గారు అనే క్యారెక్టర్ పని తప్ప మిగిలినవన్నీ చేసిన క్యారెక్టర్ కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ 2 టెన్యూర్లో మెజరబుల్ ఫెయిల్యూర్స్. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి 2 గవర్నమెంట్లకి పడేలమంటే టెంకు జల్లనే తగిలే. వాళ్ళకి 23, ఈసారి 11. వీళ్ళిద్దరూ స్క్రాప్ కింద పడిండి అవతల. రెండోది ఏంటంటే, వీళ్ళతో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయంటే దమ్మిడి ప్రయోజనాలు లేవు.
వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేలు కొని తీసుకురావడానికి ఇవి మాకెందుకు? మీరు ఓ డిపార్ట్మెంట్కి ఇండిపెండెంట్ క్యాపబిలిటీ ఉండి బేరసారాలతో 23 మందిని ఎత్తుకొచ్చారని అభియోగాన్ని కనీసం ఆ మెకెల్ని తుడుచుకోలేదు. మళ్ళీ మీరే చెప్తారు అంత చేస్తే నన్ను ఎవరు కన్సర్న్ చూపించట్లేదని. అంటే ఆ పని చేశారు కదా వీళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు మోడల్స్ ఆఫ్ ఆపరెండాలో తప్పు వీళ్ళు వేస్తారు. జస్ట్ లైక్ మహా టీవీ వాళ్ళు మాకు చెప్తే సరిదిద్దుకుందాం కదా అంటే తప్పు చేశారని చెప్పేసుకుంటున్నారు. సేమ్ ఇది ఆ కోణంలోనే చూడండి. ఫోన్ చేస్తే డిలీట్ చేస్తామన్నట్టు. ఫోన్ చేస్తే డిలీట్ చేసేస్తారు. అంతేకా మన బుద్ధి జ్ఞానం ఏమేడిసింది, మన విలువలు విశ్వసనీయత ఏమేడిసాయి, ఇవేవి మనకు అక్కర్లేదు. అంచేత ఇవి మీరు నమ్మితే సేమ్ మీకు లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ ఈ జయప్రకాష్ నారాయణ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు మడతగా చేసేసాడు అందరికీ. అప్పటిదాకా చెప్పినవి ఏంటంటే అచ్చచ్చచ్చచ్చ అబ్బబ్బబ్బా అబదబ్బ జబ్బ. ఇప్పుడు మళ్ళీ రారు బయటికి. చాలా రోజులు పడుతుంది ఇంకా ఎలక్షన్స్ ముందే. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ రిలే బ్యారర్లు ఈసారి ఏబి వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. కాసేపు నువ్వు పరిగెట్టాను, ఇక్కడ మార్కెట్ ఖాళీగా ఉంది కాబట్టి ఓ బ్యూరోక్రాట్కి ఇచ్చారు, రిటైర్డ్ ఆ బ్యూరోక్రాట్కి బ్యారర్లు వేసుకుని పరిగెట్టాలి, అంతకన్నా ఇంకెళ్ళి. అప్పుడు మీకు గతంలో గమకం ఉంది, కొంతమంది సెటప్ పీపుల్ ఏంటంటే రఘురామకృష్ణరాజు లాగా అక్కడ ఉన్న వాళ్ళని గోతులు తవ్వుతూ లాస్ట్కి ఒక ఎటుపక్కకు ఉపయోగపడిందో చూడండి, అలాంటి బ్యాచ్ అన్నమాట. గట్టికి నిన్న వంశీ గారు విడుదలయ్యారు, వల్లభనేని వంశీ గారు. తర్వాత సరే ఆయన ఇంటికి వెళ్ళారు. పేరు నాని గారు మాట్లాడుతూ వల్లభనేని వంశీని జైల్లో పెట్టి మీరేం సాధించారు, మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఖచ్చితంగా కదా, ఈయన వ్యాఖ్యల కన్నా నాకు గౌరవ సుప్రీంకోర్టు మొహమ్మద్ ఇసిర్ కొట్టింది ఆ ఫైల్. అవును, ఎవరెవరికైతే బెయిల్ రద్దు చేయాలని వేసినవన్నీ కూడా ఇసిరి కొట్టింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ సంథింగ్ ఒకడున్నాడు మనకి ఇన్నాళ్ళు ఆడితే అయిపోతాయి, లోడ్లు ఎత్తి వచ్చి అనుకున్న దగ్గర లోడ్లన్నీ నేలపాలు అయిపోతున్నాయి. అది గమనించుకోండి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ కదా నేను అవేర్నిస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ అయిపోయినప్పుడు యూ కెనాట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. పర్సనల్ వెంజెంటాతో కొన్ని వ్యవస్థల్ని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల్ని శాసించేద్దాం అనుకున్నప్పుడు లోడ్ ఎత్తినంత సులువు కాదని ప్రతిసారి అది గౌరవ సుప్రీంకోర్టు నేను ఇచ్చిన ఫుడ్ డౌన్తోనే అంటే బెయిల్ పిటిషన్స్ రద్దు. అండ్ దీనికన్నా ముందు పరిణామం గౌరవ హైకోర్టులో ఒక కృష్ణరాజు విషయంలో కంటిన్యూస్గా వేరియస్ కేసెస్ అన్ని డిఫరెంట్గా చూడడానికి బదులు ఒకే కేసు కింద దీన్ని పరిగణించి అమరావతి హైకోర్టులోనే దీని మీద డిస్బర్స్మెంట్స్ ఉంటాయన్నది ఆల్రెడీ ఒక చేతామని. దాని కంటిన్యూషన్ ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఫిడేల మంది మొత్తం. సో దీనితో వంశీతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అతి దగ్గరలో, ఎందుకంటే స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్స్లో ఓన్లీ రిమాండ్ పిటిషన్స్తోనే సర్వైవ్ అవుతున్నారు. బట్ ఇది అతి దగ్గరలో చరమాంకం కింద పరిగణించబడుతుంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అతను రాజకీయాలు కాకుండా వాళ్ళ భార్య ఇప్పుడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారు. ఆవిడ గ్యారంటీగా కమ్మ సామాజిక వర్గంతో చేసే రాజకీయ చతురతకి దానికి కొంచెం లౌక్యం కావాలి. అది ఒక ఆడపిల్లతోనే చెల్లుతుంది. నాకు తెలిసి ఇక్కడ రాజకీయం వంశీ గారి భార్యతోనే స్టార్ట్ అవుతుంది ప్రస్థానం. ఏ విధంగా ముందుకెళ్తుందో చూడండి. ఎందుకంటే అవి కొన్ని కంచుకోటలు తెలుగుదేశం. అవును, కంచుకోటలో ఎప్పుడైతే మైలవరం ఈ గన్నవరాన్ని ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో గేమ్ చేస్తున్నారు. గీ సీదా నై నికలాతో ఉంగ్లీ తేడా కరికే నికాలో ఉన్న సామెత ఉంటుంది. అది ఆఫ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది.